దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కోట్లకి కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసి ఆ పైన డబ్బులు ఎగ్గొట్టినటువంటి వ్యవహారాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉండి ఆ జైల్లో ఉండగానే ఆస్తులు అమ్మేస్తే నేను ఇచ్చేయగలను కానీ ఆస్తులు అమ్మనివ్వట్లేదు అంటూ కోర్టుకు చెప్తే ఆయనకి కొన్ని రోజుల పాటు అవకాశం ఇచ్చి బయట అమ్మేందుకు అవకాశం ఇస్తే ఆ సందర్భంలో ఎవరు కొనకపోవడం వల్ల ఆయన ఆస్తులన్నీ స్ట్రక్ అయిపోయి ఆ తర్వాతన చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి సహారా అధినేతకి సంబంధించినటువంటి వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. సుబ్రతో రాయ్ ఎవరైతే సహారా సంస్థల అధినేత సుబ్రతో రాయ్ తీహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి సకల సదుపాయాలు కల్పించబడ్డాయట. జైల్లో ఉన్నటువంటి సందర్భంలో అందులో డైలీ ఎంతమంది వస్తే అంతమందిని అలౌ చేశారట. అట్లాగే చివరికి ఎయిర్ హోస్టెస్లు కూడా జైలుకి వస్తూ ఉండేవాళ్ళట, వాళ్ళందరికీ లోపలికి అలౌడ్ అట. అట్లాగే అక్కడ